నమస్కారం. తెలుగు మొరల్ క్రానికల్స్కు ఘన స్వాగతం. తూర్పు దిక్కున ఆకాశం అప్పుడే నిద్రలేస్తున్న పసిపాప బుగ్గల్లా లేత ఎరుపు రంగులోకి మారుతోంది. మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యకిరణాలు భూమిని తాకుతున్నాయి. ఆ లేత కిరణాల వెలుగులో దక్కన్ పీఠభూమిలో గంభీరంగా 100 ఏళ్ల చరిత్రను తన రాతి గుండెలలో దాచుకుని ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా నిలబడి ఉంది ఆ మహాసామ్రాజ్యం. అదే గోల్కొండ కోట. ఆ కోట గోడలు ఎంత ఎత్తుగా ఉంటాయంటే కింద నిలబడి తలెత్తి చూస్తే తలపాగా కింద పడాల్సిందే. ఆ కోటలో అడుగు పెడితే చాలు ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల డెక్కల చప్పుళ్లు, కత్తుల సాముచేసే సైనికుల వీరంగం నరనరాన ఉత్సాహాన్ని నింపుతాయి. గోల్కొండ అంటే కేవలం ఒక కోట కాదు, అదొక సిరి సంపదలకు నిలయం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వ్యాపారులతో ఆ కోట వీధులు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. ఒకవైపు సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలు, మరోవైపు కళ్లు చెదిరే వజ్రాలు, రత్నాల వ్యాపారాలు. ఆ రోజుల్లో గోల్కొండ కోటలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. ఆ కోటను పాలిస్తున్న నవాబు అబుల్ హసన్ తానీషా. కళలన్నా కళాకారులన్నా ఆయనకు ఎంతో ప్రాణం. ఆ మహాసామ్రాజ్యానికి కూతవేటు దూరంలో పచ్చని ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు రామాపురం. రామాపురం ఆ పేరులోనే ఒక ప్రశాంతత ఉంది. ఊరి చుట్టూ పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్య నుండి గలగలా పారే ఒక చిన్న ఏరు, ఆ ఏటిగట్టున పూసిన ఎర్రటి మందారపూలు, ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు. ఇదంతా చూస్తుంటే ఏ చిత్రకారుడో తన కుంచెతో గీసిన అద్భుతమైన ప్రాచీన తైలవర్ణ చిత్రంలా అనిపిస్తుంది. ఆ ఊళ్ళో మనుషులు ఆ ప్రకృతిలాగే స్వచ్ఛమైన మనసున్నవారు. కల్మషం, కపటం అంటే ఏమిటో తెలియని అమాయకులు. ఎవరికి కష్టం వచ్చినా ఊరంతా ఏకమై సాయం చేసే మంచి మనసున్న మనుషులు. అదే ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు ఎప్పుడూ రాళ్లు, ఉలిదబ్బల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆ ఇల్లే మన కథానాయకుడు మల్లయ్యది. మల్లయ్య వయసు సుమారు 40 ఏళ్లుంటాయి. ఎండకు మాడి, వానకు తడిసి ముడతలు పడిన ముఖం, కష్టపడి పనిచేయడం వల్ల కాయలు కాసిన చేతులు. కాని అతని కళ్లల్లో మాత్రం ఎప్పుడూ ఒక ప్రశాంతత, తన పని పట్ల చెప్పలేనంత భక్తి కనిపిస్తాయి. మల్లయ్య ఊరిలో ఒక మామూలు పేద శిల్పి. కాని అతని చేతిలో ఉలిపడితే ఎంతటి కఠినమైన బండలాయైనా సరే వెన్నలా కరిగిపోయి ప్రాణం ఉన్న శిల్పంగా మారాల్సిందే. దేవుడి బొమ్మ చెక్కినా, ఏ పక్షి బొమ్మ చెక్కినా అది ఇప్పుడే కళ్ళు తెరిచి మాట్లాడుతుందేమో అన్నంత అద్భుతంగా చెక్కగల నేర్పు అతని సొంతం. అతని భార్య సీతమ్మ. పేదరికంలో ఉన్న ఏ రోజు తన భర్తను పల్లెత్తు మాట అనని మహా ఇల్లాలు. ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు ఇచ్చి ఉన్నంతలో పట్టెడన్నం పెట్టి ఆదరించే గొప్ప మనస్సు ఆమెది. వారికి 15 ఏళ్ల వయసున్న రాము అనే ఒక కొడుకున్నాడు. తండ్రి ఉలిపట్టుకుని రాళ్లను చెక్కుతుంటే రాము రెప్పవేయకుండా అలానే చూస్తూ ఆ కళను వంట పట్టించుకునేవాడు. మల్లయ్యకు ప్రాణస్నేహితుడని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సోమయ్య. సోమయ్య ఊరిలో చిన్నపాటి వ్యాపారం చేసుకునేవాడు. కాని సోమయ్య మనసు చాలా వంకరిది. మల్లయ్య ఎంత నిజాయితీపరుడో సోమయ్య అంతటి స్వార్థపరుడు. అతని కళ్ళు ఎప్పుడూ ఇతరుల ఆస్తిమీదే ఉండేవి. ఎప్పటికైనా ఈ పల్లెటూరిని వదిలేసి గోల్కొండ కోటలో పెద్ద వ్యాపారిగా ఎదగాలి, వజ్రాల వ్యాపారం చెయ్యాలి, కోట్లకు పడగలెత్తాలి అన్నది అతని ఏకైక కల. ఆ కల నెరవేర్చుకోవడం కోసం ఎవరినైనా మోసం చేయడానికి, ఎంతటి నీచానికైనా దిగజారడానికి అతను వెనుకాడడు. మల్లయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మల్లయ్య చెక్కిన శిల్పాలను పట్నంలో తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్మి మల్లయ్యకు మాత్రం అతి తక్కువ డబ్బులిచ్చి మోసం చేసేవాడు. అయినా సరే మల్లయ్య ఎప్పుడూ సోమయ్యను అనుమానించలేదు. చిన్ననాటి స్నేహితుడే కదా అని గుడ్డిగా నమ్మేవాడు. ఇలా రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్న సమయంలో ఒకరోజు ఉదయం రామాపురం ఊరిలోకి 4 గోల్కొండ కోట సైనికులు గుర్రాల మీద దుమ్ము రేపుకుంటూ వచ్చారు. వారి చేతిలో ఒక పెద్ద డప్పు ఉంది. రచ్చబండ దగ్గరకు వచ్చి గట్టిగా డప్పు వాయిస్తూ డండోరా వేయడం మొదలుపెట్టారు. ఊరి జనాలంతా పరుగులు తీసుకుంటూ రచ్చబండ దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు ఒక సైనికుడు పైకి లేచి గంభీరమైన స్వరంతో ఇలా చెప్పాడు: వినండి, వినండి, వినండి! గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా గారి దివ్య ఆజ్ఞ.
కోటలో కొత్తగా నిర్మిస్తున్న దర్బార్ హాలు కోసం ఒక అద్భుతమైన సింహాసనాన్ని ఎవరైతే అపురూపంగా చెక్కుతారో వారి కళను మెచ్చి నవాబుగారు వారికి 100 బంగారు నాణాలను బహుమతిగా ఇవ్వడమే కాకుండా గోల్కొండ కోటలో జీవితకాలం ఆస్థాన ప్రధాన శిల్పిగా గౌరవిస్తారు. ఆసక్తి ఉన్న కళాకారులు తమ ప్రావీణ్యాన్ని నవాబుగారి దర్బారులో ప్రదర్శించవచ్చు. ఇది నవాబుగారి ఆజ్ఞ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ మాటలు విన్న ఊరి జనాలందరూ ఆశ్చర్యపోయారు. 100 బంగారు నాణాలు అంటే ఒక పేదవాడు తన 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఈ ఢండోల మాటలు మల్లయ్య చెవిన పడ్డాయి. అతని మనసులో డబ్బు మీద ఆశ పుట్టలేదు కాని ఆ గోల్కొండ నవాబు ముందు తన కళను ప్రదర్శించడానికి ఇదొక గొప్ప అవకాశమని సంతోషపడ్డాడు. తన జీవితకాలం ఒకే ఒక్క అద్భుతమైన శిల్పాన్ని చెక్కి ఈ లోకాన్ని విడిచిపోయినా పర్వాలేదు అనుకునే ఒక నిజమైన కళాకారుడి తపన అతనిలో మొదలైంది. వెంటనే తన భార్య సీతమ్మ దగ్గరకు వెళ్లి, సీతమ్మ, నా కల నెరవేరే సమయం వచ్చింది. నేను ఆ నవాబుగారి కోసం ఒక అద్భుతమైన నెమలి సింహాసనాన్ని చెక్కుతాను. నా ప్రాణం పెట్టి ఆ పని చేస్తాను అని అన్నాడు. సీతమ్మ చిరునవ్వుతో, మీ చేతుల్లో సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఉంది మల్లయ్య. మీరు ఏది తలుచుకుంటే అది అద్భుతంగా వస్తుంది. మీ ప్రయత్నం మొదలుపెట్టండి అని మనస్ఫూర్తిగా ప్రోత్సహించింది. కాని వార్త సూవిన్న ఈమయ్య మనసులో మాత్రం పిచ్చి ఆశలు మొదలయ్యాయి. 100 బంగారు నాణ్యాలు, ఆస్థాన పదవి, ఈ మాటలతని మెదడులో గింగిలాలు తిరుగుతున్నాయి. ఎలాగైనా సరే ఆ బహుమతి నేనే కొట్టేయాలి. మల్లయ్య చేత రాత్రింబవళ్లు కష్టపెట్టి ఆ సింహాసనం చెక్కించి దాన్ని నేను తీసుకువెళ్లి నవాబుగారికి నా పేరుతో ఇచ్చేస్తే ఆ 100 బంగారు నాణ్యాలు నావే, ఆ భోగభాగ్యాలు నావే అని తనలో తాను కుటిలంగా నవ్వుకున్నాడు. వెంటనే మల్లయ్య ఇంటికి వెళ్లాడు. ఏమిటి మల్లయ్య, దండోరా విన్నావా? నువ్వు చెక్కే శిల్పం ఆ నవాబుగారికి నచ్చకపోతే ఉరి తీయిస్తాడట, తెలుసా? మనకెందుకు ఈ కష్టాలు? నువ్వు చెక్కడమెందుకు, ఇబ్బంది పడడమెందుకు? ప్రశాంతంగా ఉన్న ఈ పల్లెటూరి బతుకు చాలు అని భయపెట్టే ప్రయత్నం చేశాడు. కాని మల్లయ్య ఎంతో ప్రశాంతంగా, సోమయ్య, నా కష్టం మీద, నా కళ మీద నాకు నమ్మకం ఉంది. చావుకైనా భయపడతానేమో కాని నా కళను ప్రపంచానికి చూపించడానికి ఎప్పుడూ వెనుకాడను. రేపటి నుండే నేను పని మొదలు పెడుతున్నాను అని గట్టిగా చెప్పాడు. సోమయ్య పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే మల్లయ్య ఊరి చివర ఉన్న కొండ దగ్గరకు వెళ్లాడు. 100ల కొద్దీ రాళ్లను పరిశీలించాడు. చివరకు ఒక పెద్ద నల్లటి గ్రానైట్ రాయిని ఎంచుకున్నాడు. ఆ రాయిని చూడగానే అందులో దాగి ఉన్న నెమలి సింహాసనం మల్లయ్య కళ్లకు స్పష్టంగా కనిపించింది. 10 మంది కలిసి ఆ రాయిని అతి కష్టం మీద బండిలో వేసుకుని మల్లయ్య ఇంటికి చేర్చారు. ఆ రోజు నుండి మల్లయ్యకు నిద్ర లేదు, ఆకలి లేదు. ఒక చేతిలో ఉలి, మరో చేతిలో సుత్తి, టక్ 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 అని రాత్రింబవళ్లు అదే పని. నెమలి పింఛంలో ప్రతి ఈకను, నెమలి కళ్లలోని జీవాన్ని అత్యంత సూక్ష్మంగా చెక్కడం మొదలుపెట్టాడు. 1 నెల రోజులు గడిచాయి. మల్లయ్య శరీరం సగమైపోయింది. అయినా అతని కళ్లల్లో ఆ శిల్పాన్ని పూర్తి చేయాలనే వెలుగు మాత్రం తగ్గలేదు. సింహాసనం దాదాపు సగం పూర్తయింది. ఒకరోజు అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆరుబయట వెన్నెల వెలుగులో మల్లయ్య సింహాసనానికి మెరుగులు దిద్దుతున్నాడు. ఆ సమయంలో ఉలి ఒకచోట తగలగానే ఒక వింతైన శబ్దం వచ్చింది. ఆ రాయి మధ్యలో ఒక చిన్న పగులు ఏర్పడింది. ఆ పగులు గుండా ఒక ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి బయటకు రావడం మల్లయ్య గమనించాడు. ఆశ్చర్యంతో ఆ రాయిని మెల్లగా పగలగొట్టి చూడగా అందులో ఒక పెద్ద వజ్రం నిగనిగలాడుతూ కనిపించింది. అది మామూలు వజ్రం కాదు, ప్రపంచంలోనే అత్యంత అరుదైన స్వచ్ఛమైన గోల్కొండ వజ్రం. ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్న మల్లయ్య చేతులు వణికిపోయాయి. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన జీవితంలో ఇంత పెద్ద వజ్రాన్ని అతను ఎప్పుడూ చూడలేదు. దీని విలువ లక్షల బంగారు నాణాలు ఉంటుంది. ఒక్క క్షణంపాటు అతని కళ్ల ముందు తన పేదరికం, తన భార్యాబిడ్డల కష్టాలు మెదిలాయి. ఈ వజ్రాన్ని అమ్ముకుంటే తన దరిద్రమంతా పోతుంది అనిపించింది. కాని మరుక్షణమే అతని నిజాయితీ మేల్కొంది. ఈ వజ్రం నాది కాదు, ఇది ఈ నేలది, ఈ గోల్కొండ సామ్రాజ్యానిది. దీనిని నవాబుగారికి అప్పగించడమే నా ధర్మం అని తన మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి వజ్రాన్ని ఒక పాత గుడ్డలో చుట్టి తన పెట్టెలో అత్యంత రహస్యంగా దాచాడు. కాని ఆ రాత్రి విధి మరోలా తలచింది. సోమయ్యకు రాత్రి నిద్రపట్టక మల్లయ్య పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని అతని ఇంటివైపుగా నడుచుకుంటూ వచ్చాడు.
కిటికీలోంచి లోపలికి చూసిన సోమయ్యకు మల్లయ్య ఆ అద్భుతమైన వజ్రాన్ని గుడ్డలో చుట్టి దాచడం స్పష్టంగా కనిపించింది. ఆ వజ్రాన్ని చూడగానే సోమయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. అతని మనసులో దురాశ పడగ విప్పింది. ఇంత పెద్ద వజ్రం దొరికితే వీడు ఎవరికీ చెప్పకుండా దాచుకున్నాడు. పచ్చి స్వార్థపరుడు. ఈ వజ్రం గనుక నాకు దొరికితే నేను ఈ సామ్రాజ్యానికే రాజును కావచ్చు, నవాబులు కూడా నా కాళి దగ్గర కూర్చోవాలి అని అనుకున్నాడు. ఎలాగైనా ఆ వజ్రాన్ని దొంగిలించి దేశం దాటిపోవాలని పథకమేశాడు. ఆ రోజు రాత్రి సోమయ్యకు నిద్రపోలేదు. అతని మెదడులో కత్తులు దూసుకుపోతున్నాయి. మరుసటి రోజు ఉదయం మల్లయ్య తన ఎడ్లబండి మీద సగం పూర్తయిన సింహాసనాన్ని ఎక్కించుకుని ఆ వజ్రాన్ని భద్రంగా నడుముకు కట్టుకుని గోల్కొండ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంది. చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు బండి చక్రాల శబ్దంతో శృతి కలుపుతున్నాయి. కాని మల్లయ్య మనసులో మాత్రం ఒకటే ఉత్కంఠ. ఈ వజ్రాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సురక్షితంగా నవాబుగారికి చేర్చాలి అని. అతనికి తెలియకుండానే వెనుక కొంత దూరంలో సోమయ్య తన గుర్రం మీద వెంబడించడం మొదలుపెట్టాడు. కోట సమీపిస్తున్న కొద్దీ రద్దీ పెరిగింది. బంజారా దర్వాజా గుండా మల్లయ్య కోట లోపలికి ప్రవేశించాడు. కోట లోపలి వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. అంగళ్ళు, వ్యాపారస్తులు, సైనికుల కవాతులు అన్నీ కళ్లు చెదిరేలా ఉన్నాయి. మల్లయ్య మెల్లగా నడుచుకుంటూ బండిని ఒక పక్కగా ఆపి నవాబు దర్బారుకు వెళ్లే ప్రధాన ద్వారమైన బాలాహిసార్ దర్వాజా దగ్గరకు చేరుకున్నాడు. అక్కడి నుండే నవాబు ఉండే పై దర్బారుకు మెట్లు మొదలవుతాయి. సరిగ్గా ఆ సమయంలో ఎక్కడి నుండో వచ్చిన సోమయ్య అకస్మాత్తుగా మల్లయ్య ముందుకు వచ్చాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి మల్లయ్యను ఒక మూలకు లాగాడు. మల్లయ్య, ఎక్కడికి వెళుతున్నావు? నీ నడుముకు ఉన్న ఆ మూటలో ఏముంది అని గద్దించి నిలదీశాడు. మల్లయ్య కంగారు పడుతూ, ఏం లేదు సోమయ్య, నవాబుగారికి కానుకగా ఇవ్వడానికి నా శిల్పం తెచ్చాను అని మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. కాని సోమయ్య వినలేదు. తన మొలలో దాచుకున్న పదునైన కత్తి తీసి మల్లయ్య మెడమీద పెట్టాడు. అబద్ధాలాడకు మల్లయ్య, రాత్రి ఆ రాయిలోంచి వచ్చిన వజ్రాన్ని నువ్వు దాచడం నేను నా కళ్లతో చూశాను. ఆ వజ్రం నాకిచ్చేయి, లేకపోతే నిన్ను ఇక్కడే ఈ క్షణమే చంపి పాతేస్తాను అని క్రూరంగా బెదిరించాడు. మల్లయ్య భయపడలేదు. అతని కళ్లల్లో కత్తిని చూసినా బెదురులేదు. సోమయ్య, ఇది ప్రభుత్వ సంపద, దీన్ని దొంగిలించడం పాపం. పైగా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఇలా మోసం చేయడం నీకు తగదు. నన్ను వదిలేయి, దీన్ని నవాబుకిద్దాం అని బతిమిలాడాడు. కాని డబ్బు పిచ్చితో కళ్లు మూసుకుపోయిన సోమయ్య వినలేదు. మల్లయ్యను గట్టిగా వెనక్కి తోసేశాడు. మల్లయ్య తూలి కింద పడిపోగానే అతని నడుముకు ఉన్న వజ్రం మూట కింద పడిపోయింది. కత్తి చూపిస్తూనే సోమయ్య ఆ మూటను తీసుకుని పారిపోవడానికి వెనక్కి తిరిగాడు. అప్పుడు మల్లయ్య తన బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. గోల్కొండ కోట నిర్మాణంలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం అతనికి తెలుసు. బాలాహిసార్ దర్వాజా కింద ఉన్న ఒక ప్రత్యేకమైన గుమ్మటం కింద నిలబడి చప్పట్లు కొడితే ఆ శబ్దం గాలిలో ప్రయాణించి కిలోమీటర్ ఎత్తులో ఉన్న నవాబు దర్బార్ హాల్లో ప్రతిధ్వనిస్తుంది. మల్లయ్య వెంటనే లేచి ఆ గుమ్మటం కింద సరిగ్గా నిలబడి తన సర్వశక్తులు కూడదీసుకుని 3 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ శబ్దం పారిపోతున్న సోమయ్యకు ఏమీ అర్థం కాలేదు. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, చప్పట్లు కొడుతున్నాడు అనుకుని పరిగెట్టాడు. కాని ఆ చప్పట్ల శబ్దం నేరుగా దర్బార్లో కొలువుదీరి ఉన్న సైనికాధికారులకు, సాక్షాత్తు తానీషా నవాబుకు స్పష్టంగా వినబడింది. దర్వాజా దగ్గర ఏదో ఆపద ఉంటేనే అలా చప్పట్లు కొడతారని సైనికులకు తెలుసు. వెంటనే నవాబు ఆదేశాల మేరకు 10 మంది ఆజానుబాహులైన సైనికులు కత్తులు దూసుకుని వాయువేగంతో మెట్లు దిగి కిందకు వచ్చారు. వజ్రం మూటతో కోట దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సోమయ్యను క్షణాల్లో చుట్టుముట్టి బంధించారు. కిందపడి ఉన్న మల్లయ్యను, ఆ వజ్రాన్ని భద్రంగా తీసుకుని దర్బార్ హాలుకు తీసుకువెళ్లారు. నవాబు అబుల్ హసన్ తానీషా దర్బార్లో కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో గంభీరత్వం ఉట్టిపడుతోంది. మల్లయ్య తలవంచి నమస్కరించి జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు. తానీషా కింద ఉన్న సగం పూర్తయిన సింహాసనాన్ని, అందులో దొరికిన ఆ కళ్లు చెదిరే వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. లక్షల విలువ చేసే వజ్రాన్ని చూసి కూడా ఎంతో నిజాయితీగా ప్రాణాలకు తెగించి ప్రభుత్వానికి అప్పగించిన మల్లయ్యను చూసి నవాబు హృదయం ద్రవించింది. దర్బారంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నవాబు తన సింహాసనం నుండి కిందకు వచ్చాడు. మల్లయ్య, నీ నిజాయితీకి, నీ అద్భుతమైన కళకు నేను దాసోహం అంటున్నాను. ఇంత పెద్ద వజ్రాన్ని చూసి కూడా నీ మనసు చలించలేదు. పేదరికంలో ఉన్నా ధర్మాన్ని తప్పలేదు. కాని నీ స్నేహితుడు సోమయ్య దురాశతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నీ నిజాయితీకి బహుమతిగా 100 కాదు, ఏకంగా 10,000 బంగారు నాణాలు ఇస్తున్నాను.
ఈ రోజు నుండి నువ్వే ఈ గోల్కొండ మహాసామ్రాజ్యానికి ఆస్థాన ప్రధాన శిల్పివి అని సగర్వంగా ప్రకటించాడు. దర్బారంతా కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది. దురాశతో, నమ్మకద్రోహంతో తప్పు చేసిన సోమయ్యకు జీవితకాలం కారాగార శిక్ష విధించాడు నవాబు. సైనికులు సోమయ్యను ఈడ్చుకుంటూ చీకటి గదిలోకి తీసుకువెళ్లారు. మల్లయ్య తన అద్భుతమైన కళతో, మచ్చలేని నిజాయితీతో అందరి మనసులు గెలుచుకున్నాడు. 10,000 బంగారు నాణాలతో మల్లయ్య రామాపురం చేరుకునేసరికి ఊరి ప్రజలంతా నీరాజనాలు పలికారు. అతనికి దక్కిన గౌరవం చూసి రామాపురం ప్రజలంతా గర్వపడ్డారు. ఆ సిరి సంపదలతో మల్లయ్య తన ఊరి ప్రజల కష్టాలను కూడా తీర్చాడు. మల్లయ్య కొడుకు రాము కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గొప్ప శిల్పిగా ఎదిగాడు. గోల్కొండ కోటలో ఆ నెమలి సింహాసనం ఎంతో కాలం పాటు మల్లయ్య చేతి నైపుణ్యానికి, అతని నిజాయితీకి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. సోమయ్య మాత్రం చీకటి జైలుగోడల మధ్య తన దురాశను తలుచుకుని, ప్రాణస్నేహితుణ్ణి మోసం చేయబోయిన తన పాపాన్ని తలుచుకుని కుమిలిపోతూ పిచ్చివాడిలా మారిపోయాడు. ఈ కథ మనకు తెలియజేసే గొప్ప నీతి ఏమిటంటే, మనిషికి జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా, ఎంత పెద్ద ప్రలోభాలు ఎదురైనా తన నిజాయితీని, నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. కష్టపడి పనిచేయడం వల్లే మనిషికి శాశ్వతమైన కీర్తి, గౌరవం లభిస్తాయి. ఇతరుల ఆస్తికి, డబ్బుకు ఆశపడే దురాశ, స్నేహానికి ద్రోహం చెయ్యాలనే కుటిల బుద్ధి ఎప్పటికైనా పతనానికే దారితీస్తాయి. మల్లయ్యలా నిజాయితీగా బతికేవాడికి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. స్వార్థం, దురాశ తాత్కాలిక సంతోషాన్నివ్వచ్చు, కాని జీవితకాలం పాటు తీరని బాధను మిగులుస్తాయి. అదే నిజాయితీ, ధర్మం కొన్ని కష్టాలు తెచ్చినా చివరికి గొప్ప విజయాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. పచ్చని చెట్టుకు పండ్లు కాసినట్లే నిజాయితీపరుడికి ఎప్పటికైనా విజయాలు సిద్ధిస్తాయి. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ గొప్ప నీతిని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా తదుపరి అద్భుతమైన కథలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. తెలుగు మోరల్ క్రానికల్స్ కుటుంబంలో ఒకరిగా చేరినందుకు మీకు ధన్యవాదాలు.